పేరు చెప్పండి. నా పేరు పసలపూడి సుభాష్ చంద్రబోసు. ఈ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ గవర్నమెంట్ ఎలా ఉంది పరిపాలన? నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఇప్పుడున్న ప్రభుత్వం దూదేగుల ప్రభుత్వం అని, మేము దరిద్రమైన ప్రభుత్వం అని మేము మనస్ఫూర్తిగా దాన్ని నమ్ముతున్నాం. అలాంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇంకొకసారి పరిపాలిస్తే ఈ జన సమూహం అంతా నాశనం అయిపోతారని నేను ముందుగా లేబర్ ఎక్కువ నాశనం అయిపోతారు. ఎందుకంటే పనులు లేకుండా వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పెట్టి ఏడిపించిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఈ అలా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పిచ్చ నాయకుడు తప్ప ఇంకెవడో లేడని నేనైతే అనుకుంటున్నాను. ఎలా ఉంది పరిస్థితి, సిచ్యువేషన్? ఇప్పుడు కొవ్వూరు నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంది? కొవ్వూరు నియోజకవర్గం పరిస్థితి ఎలా ఇక్కడ చేసినటువంటి మంత్రి గారు, హోంమంత్రి గారు కూడా ఈ కొవ్వూరు నియోజకవర్గంలో ఒక్క పని చేసిన జాడలేదు. ఇంతకు ముందు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కొత్తపల్లి సామేల్ గారు, మాజీ మంత్రి వర్యులు జవహర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో కొన్ని వందల రోడ్లు ప్రతి ఈదికి ప్రతి పేటకి రోడ్లు వేసి ఆయన ఎంతో అభివృద్ధి చేశారు. ఆయనకు మా ప్రత్యేకమైన వందనాలు. ప్రస్తుతానికి ఎట్లా ఉంది సిచ్యువేషన్? రేపు వచ్చే గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ అని చెప్తున్నారు కదా, ఎందుకని? అంటే సంక్షేమ పథకాలు ఇన్ని చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు వద్దంటారు? సంక్షేమ పథకాలని అతను ఈ రాష్ట్రంలో ఉన్న 1000 మందిని ఎంచుకుంటాడు. అందులో సంక్షేమ పథకాలు వచ్చి 10 మందికే వస్తాయి. కనుమ 950 మందికి కూడా రావు. పేరుకు మటుకు సంక్షేమ పథకాలు 1000 మందికి వస్తున్నాయని చెప్పాడు. కానీ ఇలాంటి తుక్కలకు పరిపాలన ఎప్పుడు ఎన్నడో తాత ముత్తతలు కానీ ఎవరు చూడలేదని చెప్తున్నారో మేము కూడా చూడలేము. ఇక ముందు ఇలాంటి పరిపాలన రాకూడదని ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ మీ పేరు? పొట్టు సిద్ధార్థ శంకర్రావు, సిద్ధు ఐపంగిడి. ఏంటి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు? ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది? ప్రజలందరూ కూడా ఎప్పుడు మారుతుందా, ఎప్పుడు వద్దామా, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎంగా చూద్దామనే ఆలోచనతో చాలా ఉత్కంఠగా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రజా వ్యతిరేక పాలన 4.5 సంవత్సరాల రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఎందుకంటే స్వతహాగా ఒప్పుకున్నారు ఆయన, నేను ఓడిపోయినా ఇంటికి వెళ్ళి కూర్చుంటాననే విధానంతో మన ఇండియా టుడే డిబేట్లో ఆయన ప్రత్యక్షంగా ఒప్పుకున్నారంటే దాన్ని ఓటమిని అంగీకరించేశారు ఆల్రెడీ 6 నెలల ముందు, 3 నెలల ముందే. అంటే దాన్ని బట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏ వర్గాలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, వ్యాపారస్తులు కానీ, రైతులు కానీ, ఏ విధమైన వర్గాలు కానీ ఏదో పథకాలు ఇస్తున్నాం, సంక్షేమం ఇస్తున్నాం అంటారు. కానీ చిన్న సంక్షేమం ఇచ్చి పెద్ద సంక్షేమాన్ని దోచేస్తున్నారు ప్రజల నుంచి. అది ప్రజలకు అర్థం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అందరికీ ప్రత్యేకంగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజు జన్మదినం జరుపుకున్నందుకు, ఆయన రిపబ్లిక్ డే రోజు పుట్టి ఇంత ఘనంగా, ఇంత ప్రజా అభిమానంతో ఇంత ముందుకు సాగుతున్న ఆయన్ని మళ్ళీ ఎమ్మెల్యేగా ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గంలో చూసి మంత్రిగా చూడాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ విధంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం, అధికారంలో లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్న, ఏ విధమైన పదవి లేకపోయినా ఈ విధమైన జన ఆదరణ, ప్రజాదరణ, ప్రజల గుండెలో ఉన్న నాయకుడు కేఎస్ జవహర్. అలాగే చంద్రబాబు గారు రావాలి, చంద్రబాబు గారి పరిపాలన రావాలి. లోకేష్ అన్న యువత అంతా లోకేష్ అన్న అంతే వెంట ఉండాలి. అలాగే జవహర్ అన్న కూడా మేము అంతా టీమ్గా ముందుంటామని తెలియజేసుకుంటున్నాం.